కొంతమంది మతోన్మాదులు వారి గ్రంథాలలో ఉన్న సత్యాలను, అనైతిక విషయాలను మరియు అశ్లీల విషయాలను ఓర్చుకోలేక బైబిల్ గ్రంథం ఒక బూతు పుస్తకమని, బైబిల్ గ్రంథానికి చారిత్రాత్మక ఆధారాలు లేవని, బైబిల్ గ్రంథం తర్కబద్ధం కాదు అని నోరు పారేసుకుంటున్నారు. అలాంటి మతోన్మాదుల కోసమే ఈ ప్రత్యేకమైన బంపర్ ఆఫర్. ఈ బంపర్ ఆఫర్ యొక్క ప్రైజ్ మనీ అక్షరాల 10 లక్షలు. మతోన్మాదులారా, ఈ బంపర్ ఆఫర్ ఏంటో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రదేశాలు మన ప్రపంచ పటం అంటే వరల్డ్ మ్యాప్ లో ఎక్కడ ఉన్నాయో చూపిస్తే చాలు. ఆ ప్రదేశాలు గనుక మీకు దొరికితే ఈ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తూ మీరు ఈ వీడియోకి ఒక కౌంటర్ వీడియో చేసి మీ ఛానల్లో అప్లోడ్. మేము మీకు ఫోన్ చేసి మరి మీకు 10 లక్షల ప్రైజ్ మనీ ఇస్తాము. మొదటిగా చెరుకు రస సముద్రం. పోతన భాగవతం 5వ స్కందం 2వ భాగం శ్లోకం నంబర్ 59. రాజా, జంబుద్వీపం 1,00,000 యోజనాల వైశాల్యం కలిగి ఉంది. దాని చుట్టూ అంతే పరిమాణం లవణ సముద్రం ఉంది. ఆ తర్వాత లక్షద్వీపం 2,00,000 యోజనాల విస్తృతి కలిగి ఉంది. దానిని అంతటి పరిమాణం గల చెరుకు రస సముద్రం పరివేష్టించి ఉంటుంది. ఈ చెరుకు రస సముద్రం మన వరల్డ్ మ్యాప్ లో ఎక్కడ ఉందో చూపించండి. ఇప్పుడు రెండవది కళ్ళు సముద్రం. పోతన భాగవతంలోని ఇంకొక ప్రదేశం చూద్దాం. పోతన భాగవతం 5వ స్కందం 2వ భాగం శ్లోకం నంబర్ 62. ఆ ద్వీపం చుట్టూ 4,00,000 యోజనాల విస్తృతి కలిగిన సూర అనగా కళ్ళు సముద్రం ఉంది. ఈ కళ్ళు సముద్రం మన వరల్డ్ మ్యాప్ లో ఎక్కడుందో చూపించండి. మూడవది నేతి సముద్రం. పోతన భాగవతం 5వ స్కందం 2వ భాగం శ్లోకం నంబర్ 65. కుశద్వీపం చుట్టూ 8,00,000 యోజనాల పరిమాణం కలిగిన నేతి సముద్రం ఉన్నది. ఈ నేతి సముద్రం మన వరల్డ్ మ్యాప్ లో ఎక్కడ ఉందో చూపించండి. నాలుగవది పాల సముద్రం. పోతన భాగవతం 5వ స్కందం 2వ భాగం శ్లోకం నంబర్ 67. క్రౌంచ ద్వీపం చుట్టూ 16,000 యోజనాల విస్తృతిలో పాల సముద్రం ఉంది. ఈ పాల సముద్రం మన వరల్డ్ మ్యాప్ లో ఎక్కడుందో చూపించండి. ఐదవది ఇంకా ఆఖరి ప్రదేశం పెరుగు సముద్రం. పోతన భాగవతం 5వ స్కందం 2వ భాగం శ్లోకం నంబర్ 69. శాఖద్వీపం చుట్టూ అంతే పరిమాణం కలిగిన దది అనగా పెరుగు సముద్రం ఉంది. ఈ ఐదవది పెరుగు సముద్రం మన వరల్డ్ మ్యాప్ లో ఎక్కడుందో చూపించండి.